తర్వాత ఆల్మోస్ట్ 24 రోజులు రిజల్ట్స్ రావడానికి. సో ఆ సమయంలో మీరు మీ సర్వే ఇచ్చారు ఇదంతా. అంటే ఎలక్షన్స్ తర్వాత మీరు చాలా మందికి పనిచేశారని అప్పటికే మీకు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది బాగా. సో అలాంటి సమయంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి సార్ ఏ పార్టీ మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఏ మనిషి మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఇలా ఏమైనా కాల్స్ మనం రిపోర్ట్ సేల్ చేస్తాం సార్. బెట్టింగ్ కాసుకోవచ్చా గీసుకోవచ్చా అది వారి పర్సనల్ చాయిస్. అది ఎమ్మెల్యే ప్రతి రిపోర్ట్ ఎమ్మెల్యే తీసుకోవాలని లేదు. మీరు ఎవరి తాలూకు ఎవరి నుంచి ఫోన్ చేస్తారు అది మనకు అనవసరం అది. సో అందుకని దాని గురించి కాసుకోవచ్చా కాసుకోకూడదా, మీరు ఎమ్మెల్యే తాలూకా లేకపోతే మీరు వెనకాల ఏ పార్టీ ఉందని మనకు సంబంధం లేదు. మేము ప్యూర్గా రిపోర్ట్ అని చెప్తాం అంతే. బెట్టింగ్ కోసం ఎవరైనా, ఎందుకంటే నేను ఆ మధ్య పిఠాపురం వర్మ గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మనుషులకి ఎవరో ఫోన్ చేసి సార్ బెట్టింగ్ కాసుకోవచ్చా ఏంటి అని అడిగే సందర్భాలు ఉన్నాయి. అలాగా అందులో షెఫాలజిస్ట్ అంటే ఇంకా ఎక్కువ దాని గురించి చేస్తాయి సార్, 100% ఉంటాయి. దాని గురించి మనం కమెంట్ చేయం, మేము రిపోర్ట్ సేల్ చేస్తాం. అది కాసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు గెలుస్తున్నారు సొంత మా క్లోజ్ బంధువులు కూడా అడుగుతుంటారు, చెప్పొచ్చు కదా నెంబర్, ఇది నెంబర్ చెప్పొచ్చు కదా అన్న సింపుల్ గా. దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత తిరిగి ఇంత చేసి ఎవరు గెలుస్తారు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పను అండ్ ఎవరు చెప్పడం కదా. నేను ఆల్మోస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ వైఫ్ కూడా చెప్పను. మొన్న నెంబర్ మేము ప్రజెంట్ చేసాం కదా సార్, ఆడియో అలాగ చేసి గ్రాండ్ గా గట్టిగా చెప్పాం కదా ఎగ్జిట్ పోల్స్. ఆ రోజు వరకు నాకు నా క్లోజ్ నాతో పాటు ఉండే ఒక 2-3 4 తప్పితే రోజు వాళ్ళకి ఆ రాత్రి 12 గంటలకి ఆ క్లోజ్ అయిన టైంకి ప్లస్ ముందు రోజు తెలిసింది ఎడిటర్కి, ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ చేయాలి కదా. ఆ నైట్ 4 గంటలు తెల్లవారుజాము 4 గంటలకు వేసాం నెంబరు. అప్పటి వరకు కూడా ఆ సీక్రెసీని మెయింటైన్ చేసాం, ఎందుకంటే అది రాష్ట్రం ఊగిపోయే నెంబర్లు అవి. అది ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటుంది, కొన్ని కప్పెడితే బాగుంటది, కొన్ని తీస్తే బాగుంటుంది అట్లాగే. సార్ ఇప్పుడు ఆ నెంబర్లు చూసినప్పుడు మీకేమైనా ఆశ్చర్యం కలిగిందా? ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 151 అది కూడా మీరు ఆ సమయంలో మీరే చెప్పారు. టీడీపీ 20 స్థానాలకే పరిమితం కాబోతుంది, 22 సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. వైసీపీ పార్టీ 2019లో చాలా యునానిమస్ గా చాలా పుంజుకోబోతుంది, 150+ రాబోతుందని చెప్పారు అప్పట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ ఫిగర్ కంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కువ. సో ఆశ్చర్యపోయినప్పుడు అంటే ఏం చేశారు సార్? అంటే దానికోసం విశ్లేషణ ఏమైనా చేశారా? విశ్లేషణ చేసాం. ఇది నెవర్ కాన్సెప్ట్ సార్. ఫ్యూచర్ లో మా నెంబర్స్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ఉన్న 2 3 ఒక 5 అటు ఇటుగా ఉన్నా. ఈ దీంట్లో చాలా అద్భుతాలు ఏం జరిగాయంటే రాష్ట్రంలోనే అసలు 151 సీట్లు వచ్చిన ఒక పార్టీకి, అంటే మోర్ దెన్ 80% వచ్చిన పార్టీకి కంప్లీట్గా ఒక సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది లేదా 14కి వస్తుంది అనే నెంబర్ ఆప్షన్ ఇచ్చాం మనం. అది అసలు ఇంపాసిబుల్ కేసు. మళ్ళీ అంత సెక్షన్లో ఎలా జరుగుద్ది అనేది ఫ్యూచర్లో జరగదు. ఒకటి జరగచ్చు, రాష్ట్రంలోనే ఒక హీరో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కువ మంది అభిమానించే వ్యక్తిగా ఉన్న పార్టీకి 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తూ ఒక్క సీటు కూడా గెలవకుండా ఉంటూ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసిన వ్యక్తి, ఎంతో కోట్లాది మంది అతను గెలుస్తాడని వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఎక్కడైతే పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గం గెలుస్తుందని నరమానవుడు నమ్మని ఒక నెంబర్ చెప్పడం. మూడవది 70 అయిపోయింది, టీడీపీ అయిపోయింది, కష్టం అనుకున్నది. పోటీ చేసిన ప్రతి దగ్గర 90%లో పైన, అంటే 144 పోటీ చేస్తే 133 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పి ఎన్ని గెలుస్తుందని ఒకేసారి చెప్పడం. 4వ విషయం, అసలు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటిది అసలు ఇంకా ఇనానమస్, మళ్ళీ పోటాపోటీగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఎవరు గెలుస్తుందో చెప్పలేము, చాలా టైట్ ఫైట్లో ఉన్నాయి, అన్ని రకరకాల సర్వేలు రకరకాలుగా చెప్తూ జనాల్లో కూడా కన్ఫ్యూజింగ్ స్టేజ్ వాళ్ళలో కూడా ఉన్నప్పుడు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. అసలు గెలవడం పక్కన పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. కేవలం 21 సీట్లు పోటీ చేసినటువంటి ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది. ఇన్ని 4 భిన్నంగా ఉన్నటువంటి లేయర్స్, 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ రకాలుగా 4 లేయర్స్ని దాంట్లో మళ్ళీ సింగిల్ నెంబర్గా చెప్పడం అనేది ఇది నెవర్ అనుకుంటున్నాను సార్. ఇంత ముందు జరగలేదు, తర్వాత జరుగుద్దా లేదా వేరే రాష్ట్రాలు జరగచ్చు, కానీ మన రాష్ట్రంలో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరగదు అనుకుంటాను సార్. ఇప్పుడు 151 ఒకప్పుడు ఆ 5 మధ్యలో కొట్టేసి ఓన్లీ 11 వచ్చింది ఇప్పుడు. అవును, అంటే జనాలు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా. అంటే నేను వాళ్ళని ఇది చేయడం కాదు, కానీ మామూలుగా 11 వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. సో వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి అప్పటి వరకు టీడీపీ అసలు అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం, ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన, అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమి బలం సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్గా కాంబినేషన్ అది ఎంత పర్సెంట్ కలిసింది పోన్ ఎంత పర్సెంట్ పెరిగింది అనేది అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫైనల్గా చెప్పిన పర్సంటేజ్ కూడా యాక్యురేట్గా వచ్చి ఓవరాల్గా 58%, 38% అని చెప్పాం. దానికి దరిదాపులు 1% అడిటికి వచ్చింది. అంటే టోటల్ రాష్ట్రం మీదగా ఒక పార్టీకి వస్తుంది కూడా. అంటే ఇండివిజువల్ నియోజకవర్గాన్ని కన్సాలిడేట్ చేసి వచ్చిన నెంబర్ అది. సో ఈ పర్సంటేజ్ ఎలా ఇంత యాక్యురసీగా చెప్పామంటే 1% దీంట్లో తగ్గుద్ది, రోడ్ల వల్ల తగ్గుద్ది, ఇంకో 1% లిక్కర్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% దీని వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీస్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జరుగుద్ది, ఇంకో 1% ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేసి వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇంకో కొంత పర్సెంట్ 4 to 5% వీళ్ళతో యాడ్ అవుద్ది. ఇలా 1% అది ఓవరాల్ కాదు, నియోజకవర్గాల వరకు ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర రాజధాని ఎఫెక్ట్ వల్ల 2-3% వేరియన్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర వైజాగ్లో ఉండొచ్చు. ఇలా అంతా క్రోడీకరించి నెంబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డేటా సైన్స్లో అదొక అద్భుతం. సార్ ఇక్కడి నుంచి అంతమంది జనాలు సంక్రాంతి పండుగకి యాక్చువల్గా హైదరాబాద్ చూడగానే సంక్రాంతికి బీభత్సంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకి. మళ్ళీ ఈ ఎలక్షన్ మే 13ని అలాంటి సంక్రాంతి కనిపించింది. అంటే అంత ఆ విధంగా మైగ్రేట్ అయ్యారు జనాలు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఈ స్టాటిస్టిక్స్ని వాటిని నెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది కూడా కారణం అని అనుకోవచ్చా సార్? వన్ ఆఫ్ ది అంటే ఒక ఆ బేస్ చేసుకొని ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తుందనో, ఓటింగ్ పర్సెంట్ పెరిగితే ఎప్పుడు సిట్టింగ్ పార్టీ గెలుస్తుందో అలా ఆ సీక్వెన్స్లో మనం చెప్పలేం. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మటుకు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక అవ్వాతాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఇంకో యాడెడ్ పర్సంటేజ్. సార్ ఇందాక కూటమి కలవడం ఒక ఓటింగ్ బలం దానివల్ల ప్లస్ అయిందని అన్నారు కదండి సార్. ఒకవేళ కూటమి అంటే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే యాక్చువల్ వైసీపీ గెలిచేది, అది అందరూ అంటున్నమాట. అవునా అంటే సార్? డిపెండ్స్ సార్. అది అప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి అది ఫర్ సపోజ్ టీడీపీ ఇండివిజువల్గానే ఈసారి మనం ఎవరితో కలవము, మనం ఇండివిజువల్గా వెళ్దాం, ఈసారి ఎందుకు కొట్టడం చేస్తాం, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఏదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కదా, అలాంటి ఫేజ్లో వెళ్ళి, అలాగే జనసేన కూడా 175 నియోజకవర్గాలు మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం, ఇది ఈ క్యాండిడేట్ నేను ముందుగానే ప్రకటిస్తున్నాను, పలానా రాము గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, పలానా రవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది. లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. లేదు లాస్ట్లో పొత్తుల దాకా వచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పినాం. బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇచ్చినది. ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అవునండి. సరే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక షెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగున్నాయండి. ఇప్పుడు 1% అని ఇంతకుముందు యాడ్ అయినాయి. రోడ్లు ఆ రోజుతో బాగుపడలాగా, లేకపోతే ఆ రోజు నుంచి రోడ్లు బాగా లేకుండా లేవు కదా, రోడ్లు శాతం రోడ్లు తీసుకుంది. లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఎంప్లాయీస్ అనేవో నెగిటివిటీ ఉన్నారు. ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలని ఆ తర్వాత మారింది. లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి.